హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్దు కిచెన్. ఇవాళ మన రెసిపీ ఆవకాయ. వేసవికాలం వచ్చిందంటేనే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ. మరి మామిడికాయల సీజన్ స్టార్ట్ అవ్వగానే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేది కొత్త ఆవకాయ. ఈ వీడియోలో మా అమ్మ చేసే ఆవకాయ పచ్చడిని ఫస్ట్ టైం ఆవకాయ పెట్టాలి అనుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆవకాయ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ చూపిస్తున్న సైజు ఆవకాయ మామిడికాయలను తీసుకున్నాను. ఆవకాయ పెట్టుకోవడానికి తీసుకునే మామిడికాయలు ఎప్పుడు కూడా పుల్లగా అలాగే పీచుతో ఉండేలాగా తెచ్చుకోవాలి. వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటర్ లో వేసి 1 గంట సేపు ఉంచిన తర్వాత 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకుని తడి అంతా పోయేలాగా క్లాత్ తో క్లీన్ చేసుకుని అస్సలు తేమ లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. తడి అంతా ఆరిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాయలను ఇలా కట్ చేసుకుని మధ్యలో ఉన్న జీడిని తీసేసి తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ లేయర్ ని కూడా తీసేయాలి. ఇది ఉంటే పచ్చడి వగరుగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇలా ప్రతి ముక్కకి టెంక ఉండేలాగా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బయట మార్కెట్ లోనే కట్ చేయించుకుని తెచ్చుకుంటే క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉన్న పొడి క్లాత్ తో తుడుచుకుని అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి కలుపుకోవాలి. అలాగే పచ్చడి ప్రిపరేషన్ కోసం కల్లుప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిని ఇలా ఎండలో 1 గంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఉప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆవాలను కూడా మెత్తని పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇందులో మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకు సరిపడా అంటే మీడియం సైజ్ కాయలు 15 తీసుకుంటే ఈ సైజ్ గ్లాస్ తో 3 గ్లాసులు మెత్తగా పొడిలా చేసిన కల్లుప్పు, 3 గ్లాసుల ఆవపిండి, అలాగే 3 గ్లాసుల కారం పొడి, అలాగే 50 గ్రాముల మెంతులు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 గుప్పెళ్ళ వలిచిన వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త వేసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఆవకాయ ప్రిపరేషన్ లో ఫస్ట్ నువ్వుల నూనె యూజ్ చేయండి. అది లేదంటే నెక్స్ట్ పల్లీల ఆయిల్. వేరే వాటితో పచ్చడి టేస్ట్ పెద్దగా బాగోదు. నేనైతే ఇక్కడ నువ్వుల నూనెని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమంలో ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ 5 కాయలతో పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకుంటే కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ కూడా ఒక్కో గ్లాస్ తీసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకుని ముక్కలన్నింటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఇలా స్టోర్ చేసుకునే డబ్బా తీసుకుని ఇందులో ఇలా ఫస్ట్ కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని నెక్స్ట్ కలుపుకున్న పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీలైనంత వరకు మీరు పచ్చడి స్టోర్ చేసుకోవడానికి పింగాణి జాడి లేక గ్లాస్ జార్ లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేయండి. స్టీల్ దాంట్లో కాకుండా వేరే ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. మా అమ్మగారు ఎప్పుడు జాడీలో పెడతారు. నా దగ్గర అవైలబిలిటీ లేక ఇలా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసుకుని లాస్ట్ లో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టి 3 డేస్ అలా కదపకుండా వదిలేయాలి. 3వ రోజు తడి లేని ఒక పొడి గరిటెతో ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవడమే. చూసారు కదా మా అమ్మగారు చేసే ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.